సంతోష సాఫల్యం. రచన శ్రీహరికృష్ణ. నాన్న విశ్వ, ఇలా వచ్చి కూర్చోరా, కంగారు పడుకు, మాధవికి ఏమీ కాదు. ఇంకో 10 నిమిషాల్లో డాక్టర్ గారు వచ్చి ఓ మంచి శుభవార్త చెప్తారు. చాలా భయంగా ఉంది అమ్మా. ఇంతకుముందు ఒకసారి తనకి అబార్షన్ అయింది. ఈసారి అన్న పిల్లాడో పుడితే చాలా ఆనందంగా ఉంటుంది. 9 నెలలు జాగ్రత్తగా నిండి, మనిషి చూస్తే చాలా నీరసంగా ఉంది. ఏ కాదులేరా నాన్న, ఈ మాట భగవంతుడు చల్లగా చూస్తాడరా. నాకు ఆ నమ్మకం ఉంది. అన్నీ సక్రమంగా జరిగితే ఆ స్వామివారి సన్నిధిలోనే బారసాలు జరుపుకుంటానని మొక్కుకున్నా. సీతమ్మ చెప్తుంటే, మిస్టర్ విశ్వనాథ్, మీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు. డెలివరీ కావడం చాలా కష్టంగా ఉంది. సిజేరియన్ చేయాలి. లోపల బిడ్డ చనిపోయింది. గర్భసంచి చాలా వీక్గా ఉంది. బిడ్డను బయటకు తీయాలంటే ఆమె గర్భసంచిని కూడా తీసేయాల్సి ఉంటుంది. లేకపోతే తల్లి ప్రాణాలకే ముప్పు. త్వరగా ఈ పేపర్స్ మీద సైన్ చేయండి. సారీ ఇలా చెప్పాల్సి వచ్చినందుకు. నో డాక్టర్, అలా అనకండి ప్లీజ్. గర్భసంచి తీయకండి, ట్రై చేయండి సార్ ప్లీజ్ డాక్టర్ ప్లీజ్. సారీ మిస్టర్ విశ్వనాథ్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. చాలా ట్రై చేశాం, తప్పదు అంటూ డాక్టర్స్ పేపర్ మీద సంతకం తీసుకెళ్ళి మాధవిని కాపాడారు. ఏమండి, ఈ మాట కూడా మనకు బిడ్డ దక్కలేదు. దానికి తోడు నా గర్భసంచి కూడా తొలగించారు. ఇంకా తల్లినయ్యే యోగమే నాకు లేదు. జీవితాంతం గొడ్రాలుగాని బతకాలి. ఇంత ఆస్తి ఉంది, ఏ లాభం? మిమ్మల్ని కూడా బాధ పెట్టాను. నా లాంటి బ్రతుకు ఎవ్వరికి రాకూడదు. ఏ జన్మలో ఏ పాపం చేశాను? ఇంతగా శిక్షిస్తున్నాడు దేవుడు నన్ను. ఏడుస్తున్న మాధవిని ఎలా ఓదార్చాలో తెలియక, భగవంతుడా ఏమిటయ్యా ఇది అంటూ మాధవి తల నిమురుతూ, బాధపడుకు మాధవి, అంతా మన తలరాత, ఆలోచించకుండా పడుకో. చాలా వీక్గా కూడా ఉన్నావు. అమ్మా కరుణ, అమ్మేది వాష్రూమ్కి వెళ్ళిందా? లేదు నాన్న, ఇంకా లేవలేదు, పడుకునే ఉంది. ఏమైంది, జ్వరంగానే వచ్చిందా? ఫ్రిడ్జ్ నీళ్ళు తాక్కే నీకు పడదు అంటే విందు. దాహం తీరట్లేదండి, ఈ మామూలు మంచినీళ్ళు తాగితే అంటుంది. జ్వరం ఏం లేదు నాన్న, నేను వెళ్ళి చూసి అడిగా. చాలా నీరసంగా ఉంది. కాళ్ళు చాలా బరువుగా ఉన్నాయి. అడుగు వేస్తే మడాలలో నొప్పిగా ఉంటుంది అంది. మొహం కడుక్కొచ్చి కాళ్ళు నొప్పిగా ఉన్నాయని పడుకుంది. కాఫీ తాగుతావంటే వద్దు, వికారంగా ఉంది, వాంతి వచ్చేటట్లుగా ఉంది, కాసేపు పడుకుని లేస్తే అదే సర్దుకుంటుందిలే అంది. కొంచెం అమ్మ దగ్గర ఉండు నాన్న, నేను వెళ్ళి నీకు కాఫీ తెచ్చి వంట చేసేస్తా. పార్థుగాడిని కూడా రెడీ అవ్వమని చెప్పు. వాడి స్కూల్ బస్సు వచ్చే టైం అయింది. వాడికి లంచ్ బాక్స్ పెట్టి రెడీ చేయాలి. నాకేమో ఇవాళ ఆఫీసులో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. కంగారు పడకమ్మా, నాకు కాఫీ కలిపి చాలు. ఆ వంట పని అయితే నేను చేసుకుంటా. తమ్ముడికి బాక్స్ కట్టిన తర్వాత నేనే వెళ్ళి వాడిని స్కూల్లో దింపొస్తాలే. వచ్చిన తర్వాత అమ్మని డాక్టర్ దగ్గర తీసుకెళ్తా. హడావిడి పడకుండా నీ పని నువ్వు చూసుకుని రెడీ అవ్వమ్మా. సరే నాన్న, నేను రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తా. అర్జెంట్ మీటింగ్. కొత్త పరివంగడాలు తయారు చేశారు మా ఆఫీస్ వాళ్ళు. ఆ ప్రజెంటేషన్ నేనే ఇవ్వాలి. లేకపోతే సెలవు పెట్టి నేనే అమ్మ దగ్గర ఉండేదాన్ని. నాన్న, మర్చిపోకుండా అమ్మని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి నాన్న. సారీ నాన్న. కావేరి, ఏంటి ఇప్పుడు ఎలా ఉంది? కొద్దిగా నిమ్మకాయ నీళ్ళు కలుపురానా? తాగితే వికారం పోతుంది. వద్దండి, ఏ తాగినా వాంతి వచ్చేటట్లుగా ఉంది. సరేలే, పడుకో. నేను వెళ్ళి వంట చేసి పార్థుగాడికి బాక్స్ పెట్టొస్తా. ఏమైనా కావాలంటే పిలువు అని వంటింట్లోకి వెళ్తుంటే, నానా నేను వెళ్తున్నా, అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. పని అయిన తర్వాత మర్చిపోకుండా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. నా ప్రజెంటేషన్ కాగానే మీకు ఫోన్ చేస్తా. నేను వెళ్ళొస్తానన్నా. సారీ నాన్న. పర్లేదురా బంగారం, నువ్వు వెళ్ళు. ఆల్ ది బెస్ట్. చక్కగా ప్రజెంటేషన్ ఇవ్వు. జాగ్రత్తగా వెళ్ళమ్మా. నిజంగా పేరుకు తగ్గదే నా కూతురు. ఎవరు బాధపడుతున్నా తట్టుకోలేదు. చాలా సెన్సిటివ్ మైండ్. బాగా చదివేది.
ఇంజనీరింగ్లో చేర్పిస్తానంటే వదిలేనన్నా. ఇంజనీరింగ్ అంటే చాలా ఖర్చుతో కూడిన పని. నువ్వేమో ప్రైవేట్ కంపెనీలో చేసి రిటైర్ అయ్యావు. అంత ఖర్చు పెట్టి ఎలా చదివిస్తావు? అప్పు చేయాలి. అది నాకు ఇష్టం లేదు నాన్న. నేను అగ్రికల్చర్ బేస్డ్లో చదువుతా. ఆ చదువుకి మంచి ఫ్యూచర్ ఉంది. పైగా నాకు రైతులంటే చాలా అభిమానం. వారికి ఏదో విధంగా ఉపయోగపడాలన్నది నా ధ్యేయం అంటూ పట్టుపట్టి చదివి డిస్టింక్షన్లో పాస్ అయ్యి తర్వాత స్కాలర్షిప్ మీద మాస్టర్స్ కూడా చేసింది. ఓ ప్రొఫెసర్ గారి పుణ్యమా అంటూ ప్యాడీ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనే దాంట్లో 25,000 జీతానికి పనిచేస్తూ ఈ ఇంటి బాధ్యత అంతా ఓ కొడుకులాగా భరిస్తుంది నా బంగారు తల్లి. కరుణ వెళ్తుంటే చూస్తూ మనసులో అనుకుంటున్నాడు, ఏమండి వాంతి వచ్చేటట్టుగా ఉంది, లేస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి, ఓసారి ఇలా రండి. వస్తున్న కావేరి అంటూ భార్యని బాత్రూంలోకి తీసుకెళ్ళి కావేరి కక్కుకుంటుంటే చెవులు మూసాడు. వాంతి కాగానే తీసుకొచ్చి మళ్ళీ మంచం మీద పడుకోబెట్టి, నానా పార్థు ఈరోజు వంట కాలేదు, ఇదిగో ఈ 50 రూపాయలు తీసుకుని లంచ్ టైంలో మీ స్కూల్ ఎదురుగా ఉన్న హోటల్లో టిఫిన్ చేయరే, రాత్రికి వచ్చి భోంచేద్దు కానీ, సరేనా? నీ బస్సు వచ్చింది, వెళ్ళు. సరేనన్నా. కావేరి నేను డ్రెస్ చేసుకొస్తా, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. డాక్టర్ దగ్గరికి ఎందుకండి దండగా, 600 రూపాయలు ఖర్చు, కొద్దిసేపు అయితే అంతా సర్దుకుంటుందిలే. ఏం సర్దుకుంటుంది, పదా అన్నాడు. మాధవి మనసు కొంచెం సెటప్ చేసుకోవే, రోజు ఇలా బాధపడితే ఎలా? బాధపడకుండా ఎలా ఉంటానండి? మొదటిసారి అబార్షన్ అయింది, రెండోసారి చనిపోయిన బిడ్డ పుట్టింది, నా గర్భసంచి కూడా తీసేశారు. పాపిష్టి దాన్ని, మనకు వంశాంకురం లేకుండా పోయింది. ఇంకా నా వల్ల మీకు ఏం ఉపయోగం అండి? వేధవ జన్మ అని నేను ఇంకా బతకూడదండి. దండగా మీరు పెళ్లి చేసుకుని పిచ్చిగా మాధవి, ఇదేనా మన ప్రేమ? ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. అలా మాట్లాడితే నా మీద ఒట్టే. సారీనండి, బాధ తట్టుకోలేక అలా మాట్లాడా, నన్ను క్షమించండి. మాధవి ఓ పని చేద్దామా? ఎవరినైనా దత్తత తీసుకుంటున్నావా, లేకపోతే సర్వగసి పద్ధతిలో బిడ్డల్ని తెచ్చుకుందామా అని ఆలోచిస్తున్నాను నేను. మరి నువ్వేమంటావు? దత్తత అది మంచిదే అనుకోండి, ఏ అనాథ శరణాలయంలో నుండి తెచ్చుకోవాలి. ఒక విధంగా ఒకరికి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాం, కానీ మన గోత్రం పెంచుకోవాలి కదండి. అందుకని రెండో పద్ధతి ఏమనిపిస్తుందండి. అయినా అత్తయ్య గారిని మామయ్య గారిని కూడా అడిగి వాళ్ళ ఉద్దేశం కూడా తెలుసుకోండి. అమ్మా నాన్నని అడిగా, మనకి ఏది ఇష్టమైతే అలా చేయండి అని చెప్పారు. అలా అయితే ఆ సెరోగసి పద్ధతిలోనే ఉపయోగిద్దామండి. సరే అయితే రేపే వెళ్ళి బోసినవ్వు సంతాన సాఫల్య కేంద్రంలో నాకు తెలిసిన డాక్టర్ ఒకరు ఉన్నారు, వారితో మాట్లాడి వస్తా. నువ్వు ఇంకా నిద్రపో, 11 అయింది. గుడ్ నైట్. కాంగ్రాట్స్ కరుణ, మన ల్యాబ్లో మనం కనిపెట్టిన కొత్త వరి వంగడాల గురించి అద్భుతంగా ప్రజెంటేషన్ ఇచ్చావు. ఫారెన్ డెలికేట్స్ అంతా ఇంప్రెస్ అయిపోయారు. మన వరి వంగడాలు వాళ్ళ దేశంలో పండించడానికి అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. కాంగ్రాట్స్ వన్స్ అగైన్ అని ప్రొఫెసర్స్ అంటుంటే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ టు ఆల్ అంటుంటే ఫోన్ రింగ్ అయింది. సారీ సార్, 1 minute అంటూ బయటికి వెళ్ళి, హలో చెప్పు నాన్న, అమ్మని డాక్టర్ దగ్గర చూపించావా? ఇప్పుడు ఎలా ఉంది అమ్మ? చూపించానమ్మా, ఏవో చాలా టెస్టులు చేశారు, రిపోర్ట్స్ సాయంత్రం వస్తాయన్నారు. ప్రస్తుతం బాగానే ఉంది, ఇప్పుడే ఇంటికి బయలుదేరావు. అవును, నీ ప్రజెంటేషన్ అయిందమ్మా? అయింది నాన్న, మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను త్వరగా బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకుని వస్తా, డాక్టర్తో కూడా మాట్లాడి వస్తా. సరేనమ్మా, జాగ్రత్తగా. 1089 మన రిసిప్ట్ నెంబర్, అది చెబితే కానీ రిపోర్ట్స్ ఇవ్వరు. ఓకేనా? ఉంటా, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. నాన్న కరుణ, రిపోర్ట్స్ వచ్చాయా? అంతా సవ్యంగా ఉన్నాయా? ప్రాబ్లం ఏమీ లేదు కదా?
చెబుతా నాన్న. అమ్మ పడుకునే ఉందా? కొద్దిసేపు అయిన తర్వాత డాబా పైకి రా, మాట్లాడుకుందాం. చెప్పమ్మా. ఏమన్నారు డాక్టర్ గారు? నాన్న, అమ్మకి 2 కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయని చెప్పారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నారు. అమ్మకు సంబంధించిన బ్లడ్ గ్రూప్ డోనర్స్ కావాలట. ఆ ఆపరేషన్కి ఆ డోనర్స్కి కలిపి 8 నుండి 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది అన్నారు. తొందరగా డబ్బు అరేంజ్ చేసుకోండి అని చెప్పారు. లేకపోతే ఏంటమ్మా నువ్వు చెప్పేది? కిడ్నీలు పాడైపోయాయా? ఆపరేషన్కి 10 లక్షల రూపాయలు అవుతాయా? భగవంతుడా, ఏంటయ్యా ఇది అంటూ తల పట్టుకున్నాడు. నాన్న, కంగారు పడకుండా ఎలాగమ్మా? అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి? నీ పెళ్ళికి దాచిన డబ్బులు 3 లక్షలు ఉన్నాయి, ఇంకా 7 లక్షలు కావాలి. ఎలాగమ్మా? అవన్నీ నేను చూస్తాలే, కానీ అమ్మకి ఈ విషయం మాత్రం చెప్పకు, సరేనా? తెలిసిన స్నేహితుల్ని బంధువుల్ని అడిగితే 2 లక్షల దాకా దొరికాయి. ఇంకా కనీసం 7 లక్షలు కావాలి. ఎలా అని బయట వరండాలో కూర్చుని ఆలోచిస్తున్న కరుణ పేపర్ వాడు వేస్తున్న పేపర్ కాళ్ళ ముందు పట్టడంతో ఈ లోకంలోకి వచ్చింది. యథాలాపంగా పేపర్ తిరిగేస్తుంటే ఓ మూల ఓ చిన్న యాడ్ కనపడింది. ఆ అడ్రస్ నోట్ చేసుకుని, 2 కలిస్తేనే ఎవరైనా ఈ లోకంలోకి వచ్చేది, 4 కలిస్తేనే ఈ లోకం నుంచి వీడేది. ఆ 2 ఎవరో అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళని గౌరవించాలి, ప్రేమించాలి, కన్నందుకు వాళ్ళ రుణం తీర్చుకోవాలి. ఆ 4 ఎవరో ఎవరికి తెలియదు కాబట్టి అందరితోనూ మంచిగా ఉండాలి అనే తత్వం తంది. ఈ విధంగానైనా తన కన్న తల్లిదండ్రుల రుణం తీర్చుకోవచ్చు. పరిణామాలు ఏమైనా సరే అనే దృఢ సంకల్పంతో 2 గంటల్లో అక్కడికి చేరింది. నమస్తే విశ్వనాథ్ గారు, నా పేరు కరుణ. ఈరోజు పేపర్లో మీరు ఇచ్చిన ప్రకటన చూశా. నేను దానికి అంగీకారం తెలపడానికి వచ్చా. ప్రస్తుతం నా తల్లికి ఆరోగ్య సమస్య, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. దానికి కనీసం 12 లక్షలు కావాలి. అది కాకుండా 1 సంవత్సరం క్రితమే నేను ఉద్యోగంలో చేరా. డెలివరీకి కనీసం సంవత్సరం పడుతుంది. అంతకాలం నా ఉద్యోగం ఉంటుందో ఊరుతుందో తెలియదు. ఈ ఊళ్ళో ఉండి ఈ కార్యక్రమం చేయడం నాకు కుదరదు కాబట్టి మరొక ఊరిలో నా పోషణ బాధ్యత తమరు తీరుస్తానంటే మా ఇంటిలో వారికి నాకు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయినట్లుగా చెప్పి మీ పాపనో బాబునో మీకు అందించి నేను వెళ్ళి నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తా. మీరు బాగా పరకబడి ఉన్నారు కాబట్టి, ధనవంతుడు కాబట్టి మీ పరపతితో నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించగలిగితే ధన్యురాలిని. అది కాకుండా మీరు నెలలో 2 సార్లన్నా నేను ఉన్న చోటికి వచ్చి నా బాగోగులు చూసుకోవాలి. ఆ కొన్నాళ్ళు మిమ్మల్ని నా చుట్టుపక్కల వారికి నా భర్తగా పరిచయం చేస్తా. క్షమించండి ఇలా అన్నందుకు. నా వ్యక్తిత్వం నేను నిలుపుకోవడానికి, కాపాడుకోవడానికి మాత్రమే. నా ఈ కండిషన్స్కి మీరు అంగీకరిస్తే నా తల్లిని రక్షించిన వారు అవుతారు. నేను మీ ఇంట్లో నా ద్వారా ఆనందాలు నింపడానికి సర్వదా సిద్ధం. మీకు ఇష్టమైతే రేపే అగ్రిమెంట్స్ రాసి నన్ను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. ఇదిగో, ఇది నా నెంబర్, ఫోన్ చేయండి. నమస్తేనండి, వెళ్ళొస్తా సార్. నాన్న, ఇదిగోండి 12 లక్షలు. అమ్మకి ఆపరేషన్ చేయించండి. నాకు ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడికి పంపుతారనేది చాలా సీక్రెట్. ఈ దేశంలో మా బ్రాంచీలు 10 ఉన్నాయి. కొత్త విత్తనాల ప్రయోగాలు పరాయి వాళ్లకు తెలియకూడదనే నమ్మకంతో నమ్మకస్తులైన వారిని పంపిస్తాను. అమ్మకి ఉన్న కిడ్నీ ప్రాబ్లం చెప్తే వారు తమ రూల్స్ మార్చి నాకు 12 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చారు. 1 సంవత్సరం అక్కడే ఉండాల్సి వస్తుంది నేను. అమ్మకి ఇలా ఉన్నా కూడా మీ మీద, డాక్టర్ల మీద ఉన్న నమ్మకంతో నేను వెళ్తున్నా. నా గురించి మా ఆఫీస్కు వచ్చి ఎంక్వైరీ చేయకండి. నేనే మీకు వాట్సాప్ మెసేజ్ చేస్తాను. ఎందుకంటే ఫోన్ చేయకూడదు, అందుకని. రేపే నా ప్రయాణం. అంత సవ్యంగా ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నా. సరేనమ్మా, ఆ దేవుడి దయ వల్లే సరైన సమయానికి
డబ్బులు అందాయి. జాగ్రత్త అమ్మా. అగ్రిమెంట్లో రాసుకున్న ప్రకారం విశ్వనాథ్ చేస్తూ వచ్చాడు. కరుణకి నెలల నుండి కవలలకి జన్మనిచ్చింది. పిల్లల్ని తీసుకొని కరుణ విశ్వనాథులు ఇంటికి వచ్చారు. పిల్లలిద్దరినీ మాధవి చేతుల్లో పెట్టింది కరుణ. పిల్లల్ని గుండెలకు హత్తుకొని కన్నీళ్లు కార్చుతూ, అమ్మా కరుణ, నీ రుణం నేను తీర్చుకుంటానమ్మా. నీ త్యాగానికి చెప్పడానికి మాటలు లేవు. నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఎంతకాలం బతుకుతాను, ఎన్ని రోజులు బ్రతుకుతానో నాకే తెలియదు. మాధవి, నీకేమైనా పిచ్చా? నీకు ఓ బిడ్డనిమ్మంటే 2 బిడ్డల్ని ఇచ్చింది కరుణ. క్షమించండి, మీకు తెలియకుండా నాకున్న నా రోగాన్ని దాచాను. ప్రతిరోజు విపరీతంగా బ్లీడింగ్ అయ్యేది. డాక్టర్స్ని వేడుకున్నా ఎవరికి చెప్పొద్దని. బిడ్డల్ని చూశా, చాలా హ్యాపీగా ఉంది. ఏమండి, నా కోరిక ఒకటి తీరుస్తారా? ఈ 2 బిడ్డలకి మీరిద్దరే అమ్మా నాన్నలుగా ఉండండి అంటూ పిల్లలిద్దరిని విశ్వనాథ్కి ఇచ్చి కింద పడిపోయింది. మాధవి, ఏమైంది మాధవి? లే మాధవి, లే మాధవి, లే మాధవి. మాధవిలో చలనం లేదు. డాక్టర్కి ఫోన్ చేశాడు. డాక్టర్ వచ్చి చూసి, సారీ విశ్వనాథ్ గారు, షీ ఈజ్ నో మోర్. 6 నెలలు విశ్వనాథ్ కరుణల పెళ్లి జరగడం, కావేరికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగి ఆరోగ్యం చేకూరడం జరిగింది. క్షమించండి నాన్న. అమ్మని రక్షించుకోవడానికే నేను ఎంత సాహసం చేశాను. నన్ను మనసారా క్షమించండి నాన్న. ఇది సంతాన సాఫల్యం కాదమ్మా, సంతోష సాఫల్యం. ఒక్క మాధవి మరణం తప్ప. చూడు, నా ఈ మనవరాలకి నా పెద్ద కూతురు మాధవి పేరు పెడతా. ఈ మనవడికి ఏం పేరు పెట్టుకుంటారో మీ ఇష్టం. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ శ్రీహరికృష్ణ.